గొలగొండ మండలంలో ఎమ్మెల్యే గణేష్ సచివాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నారని సంగతి తెలిసి రోడ్డుపై మహిళలు ఆందోళన. గొలగొండ మండలం జోగంపేట గత కొన్నాళ్లుగా తాగునీరు సరఫరా లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఇంటింటికి కుళాయి ట్యాంకు ఉన్నా నిర్వహణ పనులు చేపట్టకపోవడం వల్లే నీరు రావడం లేదని ఆవేదన. అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం జోగంపేట గ్రామంలో గత 2 సంవత్సరాలుగా నెలకొకసారి 2 సార్లు మాత్రమే నీళ్లు వస్తున్నాయని మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అయ్యన్న పాత్రుడు 1,10,00,000 రూపాయలతో వాటర్ ట్యాంకు ఇంటింటి కుళాయిలు ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పూట నీళ్లు రావడానికి కష్టంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. మంగళవారం జోగంపేట గ్రామంలో సచివాలయం ప్రారంభించేందుకు నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందులతో నిరసన చేపట్టారు. 2 రోజుల్లో వాటర్ సమస్య పరిష్కరిస్తామని సూపర్ సర్పంచ్ జువల దేముడు పోలీసులు హామీ ఇవ్వడంతో మహిళలు ఎన్ని రోజుల నుంచి లేవమ్మా? నెలకు ఒక రోజు ఇస్తున్నారండి. ఈ నెలంతా నీళ్ళు ఉండట్లేదు. స్నానం చేయడానికి ఎంతమంది ఉన్నారు ఇద్దరు? వాళ్ళందరికీ లేవా? లేదు, వాళ్ళందరికీ లేదా? మధ్య మధ్యలో దగ్గరగా ఉన్నాను, దౌన్గా ఉన్న వాళ్ళు మనం ఈ నెట మీద ఉన్నామండి. ముందు సర్పంచ్ గారిని ఎవరికైనా తెలియజేశారా? ఇంతకుముందు తెలియజేశారా? నీళ్ళు రాలేదని తెలియజేశారా? అది కట్ చేసి నేను మళ్ళీ వేరే వాళ్ళు చెప్తాను. అమ్మ ఆలోచించండి, అమ్మా చెప్పేసి ఆలోచించండి. ఈ నా మాట చెప్పాడు కదా, ఇంకా ఎన్ని మంది ఇచ్చింది నేను ఎవరో చెప్పింది వేరు, నేను నమ్మొద్దు. మీరు సార్ ఇచ్చేస్తానన్నారు, మరి ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఎన్ని రోజులు బట్టి బాధపడుతున్నాం. తెలిసి పాపం తెలుసు బాబు చక్రవర్తి గారు చెప్పారు ఎన్నో సార్లు. నాగేశ్వర గారు సర్పంచ్ గారు వచ్చి ఎంత సమస్య నా సమస్యలో బయట కాదు, మీ తరపున పెద్ద మనిషి, మీ ఊరు పెద్ద మనిషి, ఓకేనా? నేను ఈ స్టేషన్ చేస్తాను. మరి ఆయన చేసినప్పుడు కూడా మీరు ఇదే చేస్తామంటే చూడండి, కరెక్ట్ కాదు. ఆయన హామీ ఇచ్చాడు కదా, ఎప్పుడు సార్ రేపు చేస్తాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.